గ్రామీణ జ్యోతి అనే మిషన్ తెలంగాణ 500లో భాగంగా తెలంగాణలోని 500 మండలాల్లో 500 పాఠశాలలు ఏర్పాటు చేసి 500 మందికి పైగా మహిళల పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని మార్చడమే ఈ యొక్క మిషన్ లక్ష్యం అని చెప్పేసి ప్రధాన లక్ష్యమని ఏఐపిఎస్ఏ డైరెక్టర్ షిజు అగస్టిస్ తెలిపారు. అంటే హైదరాబాద్ భాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన మిషన్ తెలంగాణ 500 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన మాంటిసోరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మహిళలకి విద్యారంగంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక వ్యవస్థాపక అధ్యక్షుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ ఆధునికమైనటువంటి ప్రాథమిక విద్యని అందించేటువంటి మారుతున్న కాలంతో పాటు మారుతున్న తరుణంతో పాటు పిల్లలు కూడా మారేటువంటి నాణ్యమైన విద్యని అందుకోవడంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వారు తెలిపారు. ఇందులో భాగంగా అసలు ఈ యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఫోన్ ఇన్ లైన్ ద్వారా తీసుకొని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఈ యొక్క 500 పాఠశాలలు ఏంటి, స్థానికంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, 500 పాఠశాలలు ఎక్కడ నిర్మిస్తారు, అసలు ఆ పాఠశాల యొక్క లక్ష్యం ఏంటి? హలో, ఇప్పుడు మనం ప్రస్తుతం గ్రామీణ జ్యోతి ఫౌండర్ అయినటువంటి డాక్టర్ సోమశేఖర్ గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ తెలంగాణలో 500 మిషన్స్ అని చెప్పేసి మాంటిసోరీ పాఠశాల లక్ష్యం అని చెప్పేసి నేను ఒక కార్యక్రమం జరిగిందని పేపర్లో ప్రచురించారు. అవునండి. అసలు దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి, అసలు దాని యొక్క లక్ష్యం ఏంటండి? ఇది యాక్చువల్గా ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం టోటల్ ఇండియాలో ఒక 10,000 ప్రీ స్కూల్స్ ని స్టార్ట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు కేరళ, అస్సాం అండ్ కొన్ని అదర్ స్టేట్స్ లో 1,500 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో దీని యొక్క స్థాపించేటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అదేనండి, అక్కడికే వస్తున్నాను. వాళ్ళు ఈ ప్రాసెస్ లో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వారికి మేము గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ ఎంటైర్ సౌత్ ఇండియాలో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా వితౌట్ ఇంటర్నెట్ ఈవెన్ ఫారెస్ట్ ఏరియా పిల్లలకు కూడా చదువు చెప్పాలనే సదుద్దేశంతో మేము శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ కొన్ని స్కూల్స్ కి మేము ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఈచ్ స్టేట్ లో 500 ప్రీ స్కూల్స్ త్రూ శాటిలైట్ టెక్నాలజీ మాంటిసరీ స్కూల్స్ ని వాళ్ళు సంయుక్తంగా ఓపెన్ చేయడానికి మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే, అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వారికి ఏమైనా ఉపాధి జరిగేటువంటి అవకాశం ఉందా? విద్యార్థులకు కూడా దీంట్లో ఉన్న గొప్ప సదవకాశం ఏంటంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ప్రతి మండలంలో ఒక స్కూల్ ఓపెన్ చేసి దాంట్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ప్రతి మండలంలో ఇన్ఛార్జి కింద ఒక మహిళా ప్రిన్సిపల్ ని, మహిళా టీచర్ ని, ఆయాని అందరూ మహిళలే ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా చేయడం జరిగింది, ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం అండి, మీరు అన్నారు అమౌంట్ కూడా ఒక లొకేషన్ కి 3 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ భరించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి దగ్గర 500 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారని చెప్పడంలో ఇది ఒక భాగంగా అంటారు. 100% అండి. ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ మండల్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతుందో ఖచ్చితంగా అది రాష్ట్రానికి ఒక శుభ సూచకంగానే మేము కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఆ మండలం లెవెల్లో ఉన్నటువంటి విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇక్కడ ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా ఏదో నేమ్ సేక్ కాకుండా, పేరుకు మాత్రమే కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ పిల్లలకి మెరుగైన విద్య అందించడంతో పాటు, అంటే మీరు శాటిలైట్ అంటున్నారు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతులని, నిరుద్యోగుల్ని దీనిలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఇక్కడ వీళ్ళకి నాణ్యమైన విద్య అందించడంలో ఎలా భాగస్వామ్యం అవుతారు, ఎలా జరుగుతుంది, అసలు విద్య ఎలా అందిస్తారు? ఇప్పుడు మేము తీసుకునేటువంటి ప్రతి మహిళా టీచర్ ని మళ్ళీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ తరఫు వాళ్ళు ప్రత్యేకంగా ట్రైన్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఈ ట్రైనింగ్ తో పాటు మేము శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇంకొంతమంది ఎక్స్పర్ట్ టీచర్స్ తో కూడా ఎవ్రీడే వాళ్ళకి ట్రైనింగ్ చేస్తూ పిల్లలకు కూడా ఉన్నతమైన విద్యను అందించడం జరుగుతుంది, మెరుగైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఈ శాటిలైట్ టెక్నాలజీకి ఇంటర్నెట్ తో పని లేదు కాబట్టి ఈవెన్ మనం ఫారెస్ట్ ఏరియాలో కూడా ఎలక్ట్రిసిటీ ఉండి అక్కడ మనం ఈ శాటిలైట్ డిష్ ని పెట్టగలిగే వెసులుబాటు సదుపాయం ఉండగలిగితే చాలు మనకి. ఓకే,
ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉపాధి కల్పిస్తున్నాము చేస్తున్నాము అని చెప్తున్నారు. గ్రామీణ జ్యోతి అటువంటి ద్వారా ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి దాని మీరు ఇప్పటివరకు ఏమైనా అంటే దీని యొక్క ప్రారంభం జరిగిందా, లేకుంటే కొత్త వరకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఇంకా మండలాల వారీగా? సార్ మండలాల వారీగా అయితే మేము 500 మండలాలు అనుకుంటే మాకు అంటే స్పందన బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి దగ్గరగా 800 అప్లికేషన్స్ వచ్చినాయి సార్ మాకు ఇప్పటికే. ఓకే. సో దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము కూడా దీన్ని కార్యరూపంగా తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాం. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమైనా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే ఇది ఎలాంటి వారికి సామాజిక వెనుకబడిన తరగతులకి అట్లా ఏమన్నా ఇస్తున్నారా, దీనికి ఒక బేస్ ఏమైనా ఉందా? మనము దీనికి ఒక రిలీజియన్ ఒక క్యాస్ట్ అనే విధంగా ముందుకెళ్ళట్లేదు సార్, ఎందుకంటే ఇది చదువుకు సంబంధించిన ప్రాజెక్టు. మనకి ఎవరు ముందు అందుబాటులోకి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మహిళలు ఎవరైతే ముందు వచ్చి వాళ్ళు మేము దీంట్లో భాగస్వామ్యం అవ్వగలుగుతామంటారో, అంతేకాకుండా వాళ్ళు అక్కడ పిల్లల్ని మోటివేట్ చేసి స్కూల్కి తీసుకురాగలిగే విధంగా, ప్లస్ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేదో ఒక కార్పొరేట్ స్థాయి ఫీజులు తీసుకోకుండా ప్రతి మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు మరియు బిలో పవర్టీ పిల్లలు కూడా మన స్కూల్లో చదువుకునే విధంగా ఫీ స్ట్రక్చర్ ని డిజైన్ చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలు పెద్ద పెద్ద సిటీస్ కి టౌన్స్ కి పట్టణాలకి చిన్న చిన్న పిల్లలు ఈ రోజున బస్సుల్లో ఆటోల్లో కిలోమీటర్లు జర్నీ చేసి గంటలు ప్రయాణించి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ నేర్చుకునే సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. దానికి వ్యతిరేకంగా కానీ కాదు, కానీ దానికి కన్నా కూడా పిల్లలు ఇంటి దగ్గర నుంచి అందుబాటులో ఉండే స్కూల్కి వెళ్ళి నేర్చుకునే విధంగా, అది కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా నేర్చుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఒకటే అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే మెట్రో నగరాలకు పరిమితమైనటువంటి విద్య అనేది మన పల్లెకే, మన వద్దకే, మన ఇంటికే, అంటే మన గ్రామానికే వచ్చే విధంగా మీరు గ్రామీణ జ్యోతి ద్వారా ఈ యొక్క సహకారం అంటే చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు అదే మెట్రోకే పరిమితం కాదు. ఖచ్చితంగా సార్, ఇది విద్య అనేది ఎవరో ఒకళ్ళు నేర్చుకోవడానికి రాసున్న హక్కు కాదు, రాజ్యాంగం అందరికి ఇచ్చినటువంటి హక్కు అది. సో దాన్ని కార్పొరేట్ స్థాయిలో కాకుండా కామన్ మ్యాన్ స్థాయిలో తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు డిజైన్ చేసింది. ఒకవైపు అయితే దాంట్లో గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అయినటువంటి మా సంస్థని భాగం చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని మా ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఇది తెలంగాణలో మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకా గర్వించదగ్గ విషయం ఏంటంటే సార్, యావత్ భారతదేశంలో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఓపెన్ అవుతున్న ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఓపెన్ అవుతున్నాయండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వించదగ్గ విషయం. ఇది ఎప్పటి వరకు ప్రారంభం అంటే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇంకొక 3-4 మంత్స్ టోటల్ ప్రాసెస్ నడుస్తుంది సార్. ప్రాసెస్ ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లి త్వరితగతినే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని ప్రజలకు జనాభాకు అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థుల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లాలనేది మా ముఖ్య లక్ష్యం. ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పారు, ఐప్సా అని చెప్పేసి ఒక మాట అన్నారు, అంటే ఆల్ ఇండియా ప్రైవేట్ టీచర్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అండ్ అసోసియేషన్ అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఆల్రెడీ మండలాల్లో ఉంటే గనక వాళ్ళు మీకు అంటే కొలాబరేట్ అయి చేసేటువంటి అవకాశం ఉందా, ఎలా జరగదు? అది దాని గురించి ముందు నిర్ణయించబడుతుంది సార్, ఎందుకంటే అది ఒక రోజులో నేను తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. కొలాబరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ తరపు నుంచి ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి కూడా మేము సుముఖంగానే ఉన్నామండి. ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం మేము పోటీ ప్రపంచంలోకి వచ్చి మేము కొత్త పోటీ స్కూల్ పెట్టడం కాదు సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెరుగైనటువంటి విద్య అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా సభల్లో చెప్పున్నారు. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం కూడా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా మ్యాండేట్ అవుతుంది ప్రతి సంవత్సరానికి. సో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని విలేజ్ పిల్లలకు కూడా తీసుకెళ్లాలనే సదుద్దేశం తప్ప మేము ప్రత్యేకించి దీన్ని ఒక పోటీగా మేము ఎవరికి పోటీగా దీన్ని స్థాపించట్లేదు సార్. మహిళలకి ఉపాధి కల్పిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని విలేజ్ పిల్లలకు కూడా అందించాలి, దీనితో శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించాలనే ఒక సదుద్దేశం తప్ప మాకు ఎవరితో పోటీ పడే ఉద్దేశం అయితే లేదు. మేము కొలాబరేట్ అయి పనిచేయడానికి కూడా రెడీగానే ఉన్నాం. బట్ దానికి కొంత
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే దీని మెయిన్ సంస్థ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు. మేము వాళ్ళకి ప్రతినిధులు మాత్రమే, గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. వారి ఒక డిస్కషన్స్ తో మేము ఖచ్చితంగా తెలంగాణలో దీన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, అదేవిధంగా నిన్న మన ఛానల్లో ప్రచారం చేసినటువంటి ఏదైతే ఈ యొక్క ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రచారం చేయడం ద్వారా కొంతమంది మన ఛానల్ వాళ్ళకి కూడా కాల్స్ చేశారంట. చేసి అసలు మాకు అవకాశం ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం లైవ్లోకి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. వారికి మేము ఏమైనా అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలంటే మిమ్మల్ని సంప్రదించమని చెప్పొచ్చా, లేకుంటే మీ యొక్క ఆఫీస్ నెంబర్ కానీ ఏదైనా ఉందా, ఎలా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఉందా అని అడగడం. అది ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మనం అవకాశం కల్పించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ లో వాళ్ళు కూడా పాత్రధారులు అవుతారని మనం ముందుకు వచ్చినందుకు మనం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నం చేద్దాం. మా వంతు మీ కృషి మేము చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మీకు మేము మా మెయిల్ ఐడిని ఫార్వర్డ్ చేస్తాము. మీరు ఆ మెయిల్ ఐడి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ బయోడేటాను పంపించమని చెప్పండి. ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి మనం అవకాశం కల్పించే విధంగా ముందుకు తీసుకుంటాం. అదే అంటే ఎందుకంటే ఇప్పుడు మనం కొంతమంది మీరు అన్నారు 800 మంది అప్లికేషన్ చేసుకున్నారన్నారు. 800 మంది అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒక మండలానికి సంబంధించి 4 రావచ్చు, 5 రావచ్చు, 10 రావచ్చు. అదేవిధంగా ఒక మండలంకి సంబంధించి ఏమి రానటువంటివి కూడా ఉంటే కనుక ఇప్పుడు ఏమైనా అలాంటి ఖాళీలు ఉన్నాయి, పూర్తయినాయి అనేది మీరు ఏమైనా నోటిఫికేషన్ లాగా ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇస్తామండి. మేము నిన్న ఆల్రెడీ మీకు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక 1 వీక్ 10 days లోపే మేము మొత్తం ఈ కార్యనిర్వహణ కంప్లీట్ చేసి మండల ఇన్ఛార్జెస్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. అంటే ఎవరైతే స్కూల్ కి ఇన్ఛార్జ్ ఉండబోతున్నారో వాళ్ళని ఒక 1 వీక్ 10 days లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మెట్రో నగరాలకే కాదు పరిమితమయ్యేది, మన పల్లెకి కూడా నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. మన పిల్లాడు కూడా మెట్రో నగరాల్లో చదువుతున్నటువంటి వాళ్ళతో పాటు పోటీ పడడానికి అవకాశం ఉండే విధంగా ఈ గ్రామీణ జాతి ఫౌండర్ అన్నటువంటి డాక్టర్ సోమశేఖర్ వివరించినటువంటి వివరాల ప్రకారం ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పేసి ఫోన్ ఇన్ ద్వారా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలండి.